నేను లెక్కించి జింది లేకపోతే చూస్తాను రా మధ్యలో ఫోటో తెస్తాం నా ఫోన్ పంపింది కూర్చుంటాం లయ్యే ఏమవుతుంది మనల్ని ఎలా చూస్తలేంటి లేచామని నువ్వు దారి అన్నావు కదా బండి మీద చూస్తున్నాడు పాతాలు కాకగా బండి అంతా పెంట పెంట అవుతుంది చిన్న చిన్న ఈ 2 ఫోటోలు ఆడితే మళ్ళీ మా దాంట్లో ఫోటోలు నేను తీస్తాను బాగా వీడియో తీసుకుంటుంది తీసి మా దాంట్లో పెట్టి ఫోటో వీడియో పెట్టండి మీకు తెలియదు కదా ఆవిడ చెప్పింది సినిమాలో పోయినట్టున్నది దూరం ఉంటే బాగుంది కదా మనందరికి ఇది ఊరుకుంటే బాగుండమా పోనీ అప్పుడు ఇంకో ఎక్స్ట్రా పెట్టుకోమని 200 పెట్టుకోమని అంత కెపాసిటీ లేదు ఇక్కడ అందుకు అంత పెట్టుకున్నారు గట్టి పెట్టుకోగలుగుతారు వాళ్ళకి కనిపిరా వీడియో చేస్తున్నారు వీడియో కనిపించమంటావా కనిపి వీడియో తీసుకున్నారు తీసి తీసేసినారా ఎట్టది వీడియో కరెక్ట్గా ఉంది బా నెక్స్ట్ టైం ఎలాగే వేయాలి ఆటోలు కూడా వస్తున్నాయి పాపాల కంటే నెక్స్ట్ టైం బండి వేసి వచ్చేది ఆమె ఎట్లా పడవాలి ఈ చక్రం కింద తీసుకొచ్చింది ఈ చక్రం వాడికి పైకి తీసుకెళ్ళాను ఇదే మన పాడి సుదర్శన చక్రం రిజర్వాయర్ అంటారు దీన్నే రిజర్వాయర్కి డ్యామ్కి తేడండి బా రిజర్వాయర్కి బ్యారేజ్కి తేడండి అంటే ఇవి పవర్ సప్లై తయారవుద్దని అంటావా నాకు తెలియదు చెప్పు నీకు తెలిసి చెప్పు నేనైతే అదే అనుకుంటున్నాను అందుకే రిజర్వాయర్ అంటారు నేను చెప్తాను చెప్పు రిజర్వాయర్ అనేది నీటిని ఆపి దాంట్లోంచి పవర్ని కనెక్ట్ చేస్తాను నువ్వు ఫోన్ సరిగ్గా పట్టుకోకపోతే అక్కడ ఆల్రెడీ అంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు టర్బైన్ మన దౌడేసి ఉంటారు బయటికి లోపల నుంచి లైన్లో రావాలా 16 మంది వేసుకున్న గంట కూడా అవ్వాలనుకున్నాను ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయి ఇది ఎక్కడ ఆపేయనుందాక గ్యారేజ్ అనేది నీళ్ళని పొదుపు చేసి పచ్చని పొలాలు తడుపుతాకి ఉపయోగపడుతుంది ఇది ఓన్లీ ఇది అంత అలా కాదు ఏంటంటే కరెంటు కోసమే రిజర్వాయర్ అన్నది ఇది నీళ్ళు ఆదా చేస్తుంది ఇది 2 పనులు చేస్తుంది ఇది నీటిని ఆదా చేసి కరెంటు చేస్తుంది అది ఓన్లీ నీటిని ఆపుతుంది ఆపి పంట పొలాలకు ఇస్తుంది 1 పని చేస్తుంది